హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగ స్వామ్యానికి ఊహించని విధంగా శాఖ ఇచ్చిన కేంద్రం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మాజీ ఐఏఎస్ అధికారిని పూజా కేత్కర్కు కేంద్రం షాక్ ఇచ్చిందండి. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఐఏఎస్ ప్రొబేషన్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అయితే తెలియజేయడం జరిగింది. కాగా పూణేలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగంతో పాటుగా యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలను సమర్పించాలనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సివిల్ సర్వీస్కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ మరియు వికలాంగుల కోటాలో నకిలీ ధృవీకరణ పత్రాలను సమర్పించినట్లు, నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలను రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై యూపీఎస్సీ దర్యాప్తు చేపట్టింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్టుగా గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు అయితే ఆమెకు పంపింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థన అయితే రద్దు చేసిందనమాట. సో ఈ విధంగా షాక్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం.